హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మనం శ్రీశైలం హైవే నుంచి గతంలో చాలాసార్లు అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, గవర్నమెంట్ ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పుకోవడం జరిగింది. ప్రతిసారి నేను శ్రీశైలం డెవలప్మెంట్స్ గురించి చెప్పడం, లాస్ట్లో మగధా శ్రీనివాసంలో ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టండి, మగధా శ్రీనివాసం ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 4 రెట్లు అవుతుంది, 5 రెట్లు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు. సో మన అదృష్టంగా భావించవచ్చు ఇండో ఖతర్ వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది. సో 24/7 సెక్యూరిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన ప్రాజెక్ట్లో మన ప్లాట్ కొన్న వాళ్ళకి వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 5 ఇయర్స్ పాటు కంటిన్యూషన్ మన ఇండో ఖతర్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్ చేస్తే ఏమవుతుంది అంటే చెట్లు పెరగడం కానీ అవన్నిటిని రిమూవ్ చేస్తారు, బుషెస్ అవన్నీ తీసేస్తారు, టైం టు టైం వాటరింగ్ ఉంటుంది చెట్లకి. ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు మన ప్లాట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది కొన్న తర్వాత ఎలా ఉంది మనం ఏంటి చూసుకుందామని కనుక ఆ ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ మీకు వాల్యూ యాడెడ్గా కనబడుతుంది. ఎందుకు? చెట్లు ఇప్పుడు వేసిన చెట్లు పెరుగుతాయి, చెట్లు పెరగడమే కాకుండా నీట్గా ఉంటుంది, కావాలంటే మనం టైం కూడా అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి జాగింగ్ ట్రాక్ ఉంది, ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ఉన్నాయి దీనిలో. ఇవన్నీ కూడా నార్మల్ డిటిసిపి ఎమ్యూనిటీస్, ఇవి ఎవరైనా సరే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనం నీట్గా మెయింటైన్ చేస్తాం, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేస్తాం. బిసైడ్స్ దట్ వీఆర్ ఎడిషనల్లీ ప్రొవైడింగ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్. క్లబ్ హౌస్లో 20 డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, 5 సూట్ రూమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, 500 సీటింగ్ కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం, కిచెన్ అండ్ డైనింగ్ 120 సీట్ రెస్టారెంట్ని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ కార్పొరేట్ మీటింగ్స్కి మనం 30 మంది కెపాసిటీ ఉన్నవాళ్ళు కార్పొరేట్ మీటింగ్స్ పెట్టుకోవడం కోసం ఒక బోర్డ్ రూమ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 150 పర్సన్ ఈవెంట్ హాల్ ఒకటి ఉంది, బాల్ రూమ్ అంటారు అన్నమాట. ఎవెన్యూ అండ్ అడ్వెంచర్ అండ్ స్పోర్ట్స్, స్లైడ్స్, ట్రాంప్లైన్ ప్లస్ గో కార్టింగ్, జైంట్ వీలు, డాషింగ్ కార్స్, ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్ట్లోనూ ప్రొవైడ్ చేయరు. కానీ ఇండో ఖతర్ వారు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యి తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలి, ఇండో ఖతర్ వాళ్ళ ప్రాజెక్టులో ప్లాట్ కొనాలి అనిపించాలనే ఉద్దేశంతో ఈ డిటిసిపి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ, డిటిసిపి ఎమ్యూనిటీస్తో నార్మల్గా అందరూ ఏదైతే ప్రైస్కి అమ్ముతున్నారో అదే ప్రైస్కి ఇస్తూ ఎడిషనల్గా ఈ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం అన్నమాట. అలాగే వీటన్నిటితో పాటు ఒక స్మాల్ అవుట్డోర్ థియేటర్ కూడా ఇస్తున్నాము, స్మాల్ షాపింగ్ సెంటర్ కూడా ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది, 2 స్మాల్ మూవీ థియేటర్స్ 10 నుంచి 15 మంది కెపాసిటీ ఉన్న వాళ్ళు కూర్చొని చూడడానికి కన్వీనియంట్గా ఏర్పాటు చేశాం. అలాగే ఇండో ఖతర్ వాళ్ళ రెసార్ట్ ఆఫీస్ ఒక చిన్నది 1000 స్క్వేర్ ఫీట్లో కూడా కడుతున్నాం. మెయిన్గా ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ మంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీటీసీపీ ప్రైస్ ఇస్తూ, డిటిసిపి ఎమ్యూనిటీస్కి ఎవరైతే ప్రైస్కి అమ్ముతున్నారో సేమ్ ఆ ప్రైస్కి ఇస్తూ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మగధా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి మన గవర్నమెంటు ఏవైతే చెప్పడం జరుగుతుందో అవన్నీ కూడా రానున్న రోజుల్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక మార్పు వేసుకోవడానికి ఖచ్చితంగా ఈ శ్రీశైలం హైవేనే వాళ్ళు టేకప్ చేశారు. ఈ శ్రీశైలం హైవే వైపే అనౌన్స్మెంట్లు కూడా జరుగుతున్నాయి. దానికి మీకు ఈ శ్రీశైలం హైవే సరౌండింగ్ ఏరియాల్లో మన ప్రాజెక్ట్కి సరౌండింగ్ ఏరియా ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకు రాబోయే మెట్రో కందుకూరు దాకా టిల్ కందుకూరు మనకి మెట్రో వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది కరెక్ట్గా మన సైడ్ నుంచి 10 నిమిషాలు. అట్లాగే ట్రిపుల్ అమంగల్ దగ్గర వచ్చే ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో అది కూడా జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్ మన సైట్ నుంచి, అంటే మగధా ప్రాజెక్ట్ నుంచి. అలాగే మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, అది మీరు కనిపేటలో వాళ్ళు సైట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్ 15 నిమిషాల డిస్టెన్స్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఫ్యాబ్ సిటీ, విప్రో సెజ్ ఏదైతే ఉన్నాయో ఒక 15 నిమిషాలు 20 నిమిషాల డిస్టెన్స్లో ఉన్నాయి. అలాగే ఓఆర్ఆర్ మనకి 22 మినిట్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఉంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, కొంగర కలాం దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా మీకు కరెక్ట్గా 25 మినిట్స్ డిస్టెన్స్. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉండడం అనేది మన ప్రాజెక్ట్కి హైలైట్. ఎక్కడైనా ఏ ప్రాంతమైనా చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న ప్రాంతంలో మీకు సరౌండింగ్ ఏరియా ఓవర్ ఏ పీరియడ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుంది. మీకు ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్లో ఉన్న ఏరియాలైనా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు, నెట్లో చెక్ చేసుకోవచ్చు. వాటితో కంపారిజన్ చేస్తే మన హైదరాబాద్ ఎన్నో రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ, సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్స్ కానీ ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్న ప్లేస్లో శ్రీశైలం హైవేలో మన ప్రాజెక్ట్ దగ్గరగా ఉండటం అనేది అదృష్టం. సో మన ప్రాజెక్ట్లో ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ప్రాంతంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే
ఖచ్చితంగా వాళ్ళకి రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి వండర్లా కూడా 25 మినిట్స్. వండర్లా అంటే ఆదిబట్ల టీసీఎస్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ ఇది కూడా ఉంది. ఆదిబట్ల టీసీఎస్ వండర్లా 25 మినిట్స్. ఇంకొకటి ఇంకొకటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి విషయం ఏంటంటే మైసిగండి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంది మన ప్రాజెక్టు. తెలంగాణలో మైసిగండి అమ్మవారి టెంపుల్ అంటే వెరీ 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 ఫేమస్. అక్కడ ప్రజలు శుక్రవారం, శనివారం, ఆదివారం హ్యూజ్గా వస్తారు. అక్కడ పెద్ద సంఖ్యలో అక్కడికి అటెండ్ అవుతారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. సో మైసిగండి అమ్మవారి టెంపుల్కి దగ్గరగా మన సైట్ ఉండడం అనేది చాలా అదృష్టం. అక్కడ పెట్టుబడి పెట్టిన వారికి కమర్షియల్గా కూడా ఎంతో ఉపయోగకరమైన విషయం. కమర్షియల్గా ఎందుకు ఉపయోగకరం అంటే మైసిగండి అమ్మవారి టెంపుల్ సరౌండింగ్ ఏరియాల్లో సరైన సదుపాయాలు లేవు. అంటే సదుపాయాలంటే ఎవరన్నా అక్కడికి పిలిగ్రిమ్స్ కనుక విజిట్ చేసి అక్కడ స్టే చేద్దామంటే ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేవు. ఈ సరౌండింగ్ ఏరియాల్లో అతి సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ మంది కనుక ఇందులో కనుక మనం ప్లాట్లు కొనుక్కుంటే అలా కొనుక్కొని వదిలేయకుండా దానిలో చిన్న గెస్ట్ హౌస్ లాంటిదో, చిన్న ఒక 2 స్టోరీ బిల్డింగ్ లాంటిదో కట్టి కనుక వదిలేస్తే మనకు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ స్టాండర్డ్గా ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా నా నోటితో నేను చెప్తున్నాను 1 lakh పైన మీరు సంపాదించవచ్చు. ఎందుకంటే ఆ టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న చిన్న చిన్న ఈ గెస్ట్ హౌస్లు, చిన్న చిన్న బిల్డింగులు వాళ్ళు నెలకి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా సంపాదిస్తున్నారు. గంటల లెక్కన అక్కడ రెంట్కి ఇస్తారు. 2-3 గంటలు ఉన్నారా 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి. ఇట్లా అక్కడ ఆ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది కనుక మన సైట్ అలా కొనేసి వదిలేయకుండా దాని మీద కూడా రికరింగ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మనం మగధ ప్రాజెక్ట్లో కనుక పెట్టుబడి పెడితే డెఫినెట్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇది నేను దంకా పదంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.